తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన తెలుగులో అనుష్క మినహాయిస్తే మిగతా హీరోయిన్లెవ్వరూ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటలేదు. ఇంతకుముందు సమంత యూటర్న్, ఓ బేబీ అంటూ 2 సినిమాలతో ప్రయోగాలు చేసింది. కానీ అవి అంతంత మాత్రమే నెట్టుకొచ్చాయే తప్ప మరీ దద్దరిల్లిపోయే రేంజ్లో కలెక్షన్లను నమోదు చేయలేదు. ఇప్పుడు యశోద సినిమా విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. అంటే కలెక్షన్లు పెద్దగా రాకపోవచ్చని, బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని భావించారు. పైగా ఇప్పుడు సినిమాల సీజన్ కూడా కాదు కాబట్టి యశోదకు గడ్డు కాలం తప్పదని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అందరూ వేసుకున్న ఆ లెక్కలు ముమ్మాటికి తప్పు అని యశోద సినిమా నిరూపించింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సమంత స్టామినా చాలా పెరిగిందని, లేడీ సూపర్ స్టార్గా అవతరించబోతోందని ఈ యశోద సినిమా చాటి చెప్పింది. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్లే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 5,05,00,000 షేర్, 8,90,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 8,42,00,000 షేర్, 17,95,00,000 గ్రాస్ నమోదైంది. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా, అది కూడా మిక్స్డ్ టాక్తో ఫస్ట్ వీకెండ్లో ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పుకోవాలి. నిజానికి తొలి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం చూసి రెండో రోజే వసూళ్లు పడిపోవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా ఇది ఫస్ట్ వీకెండ్ మొత్తంలో పెద్దగా డ్రాప్ అవ్వకుండా స్టడీ కలెక్షన్లు రాబట్టింది. రోజుల వారీగా లెక్కలు చూసుకుంటే తొలి రోజు 2,94,00,000 షేర్, రెండో రోజు 2,82,00,000 షేర్, మూడో రోజు 2,64,00,000 షేర్ వచ్చాయి. చూశారుగా, కలెక్షన్లలో డ్రాప్ అనేది పెద్దగా లేదు, కేవలం లక్షల్లోనే తేడా ఉంది. దీన్ని బట్టి మిక్స్డ్ టాక్ వచ్చిన ఆడియన్స్కు ఈ సినిమా బాగా నచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇక బిజినెస్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్గా ఈ సినిమా 11,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫస్ట్ వీకెండ్లోనే ఇది 8,42,00,000 షేర్ కలెక్ట్ చేసింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి 3,08,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకుల నుంచి ఈ యశోదకు మంచి ఆదరణ లభిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లోపు మిగతా బ్యాలెన్స్ని రికవర్ చేసి మంచి లాభాలే తెచ్చిపెట్టేలా ఉంది. మరి ఫుల్ రన్ లోపు ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.